మీ నాన్నగారు చనిపోయాక డాడీకి నిజం తెలిసింది. అప్పుడు ఎంతో పశ్చాత్తాపడ్డారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. కానీ ఇన్నాళ్ళకి ధ్రువ మరోసారి డాడీని వాడుకోవాలని ట్రై చేశాడు. రేఖతో నా పెళ్లి జరగకపోతే మీ నాన్నగారి చావుకి మా డాడీయే కారణమని, నీతోనే డైరెక్ట్గా చెప్పేస్తానని డాడీని బ్లాక్మెయిల్ చేశాడు ఆ ధ్రువ. ఏమైందంటే చెప్పవేంటి? డాడీ నీ గురించి అడుగుతున్నారు తెలుసా? ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావంటే చెప్పవేంటి ప్రశాంతి? మీ నాన్నగారి కేసు వాదించి ధ్రువకు సపోర్ట్ చేసింది మా డాడీయే. కానీ అబద్ధపు సాక్ష్యాలు సృష్టించింది మాత్రం ఆ ధ్రువ స్నేహితుడు. నువ్వు దేవుడవన్నా, ఇంత బంపర్ ఆఫర్ ఇస్తావని అనుకోలేదన్నా. నేను ఎంత శ్రమిస్తే నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు తెలుసా? తెలుసానా, మర్చిపోను. నిన్న ఆ ధ్రువకు దొరుకుంటే ఎలా దొరుకుతామన్నా, టైంకి వచ్చి పుచ్చ పాల్గొట్టాం కదా.
నీకు ఈశ్వర్ డ్రైవర్ కావాలంటే ఈ అడ్రస్కి రా. గాంధీనగర్, రోడ్ నెంబర్ 4, డోర్ నెంబర్ B24. దివ్య, ప్రశాంత్ ఏది? ఇంకా రాలేదు. ఇంట్లో ఉందా? బయటికెళ్ళిందా? కావేరి తీసుకురావడానికి వెళ్ళింది కదా వంశీ, వచ్చేస్తుంది. ప్రశాంత్ ఏదమ్మా? నువ్వు డాడీ దగ్గర ఉండమ్మా, నేను వెళ్ళి ప్రశాంతిని తీసుకొస్తాను. దివ్య, ఏం లేదు డాడీ, ఏం లేదు. 5 minutes వంశీ, ఇప్పుడే వచ్చేస్తాను. డాడీ, నేను ఇప్పుడే వస్తాను. ప్రశాంతి, అంకుల్ నిన్ను చూడాలంటున్నారమ్మా. పృథ్వీ రాసిన మెయిల్ని చదివావని అర్థమైంది. నీ స్థానంలో ఎవరున్నా ఇలాగే ఉంటారు. అంకుల్ తప్పు చేశారని నీకు అనిపిస్తే నీకు తోచిన శిక్ష వేయి, అది నీ హక్కు. కానీ అంకుల్ ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకుంటావా, లేక నీ ఆవేశాన్ని చల్లార్చుకునేందుకు ఇప్పుడే శిక్షిస్తావా అన్నది నీ ఇష్టం. అలా అని నీకేదో చెప్పి నేను నిన్ను కన్విన్స్ చేయట్లేదు ప్రశాంతి. అంకుల్ బాగైన తర్వాత నీ మనసు నీకేం చెప్తే దాని ప్రకారం తనతో మాట్లాడు. అప్పుడు నేను మీ అంకుల్ చేసిన పొరపాటుని వెనకేసుకురాను. ఒక్క మాట కూడా తన తరఫున మాట్లాడను. కానీ ఒక్క మాట నీకు చెప్పాలి ప్రశాంతి. అంకుల్ చేసిన పొరపాటుకి ఏ నేరం చేయని పృథ్వీని మాత్రం శిక్షించకు. అది సరైంది కాదు. కావాలంటే అంకుల్తో పాటు నన్ను శిక్షించు. ఎందుకంటే అంకుల్ చేసిన తప్పుని ఇన్నాళ్ళు నేను నీ దగ్గర దాచాను. పైగా అంకుల్లో నేను సగం కాబట్టి. పృథ్వీ మాత్రం నీ దగ్గర నిజం దాచాలని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు వాడు.
నీ దగ్గర నిజం దాచి నిన్ను మభ్యపెట్టి అబద్ధం మీద వాడి జీవితాన్ని నిర్మించుకోవాలనుకోలేదు. నీ దగ్గర నిజాయితీగా ఉండాలనుకున్నాడు. అందుకే పెళ్లికి ముందే నీకన్ని విషయాలు చెప్పాలనుకున్నాడు. అది నువ్వు గ్రహించకపోతే నీ మీద ప్రాణం పెట్టుకున్న పృథ్వీకి అన్యాయం చేయడమే కాదు, నిన్ను నువ్వు శిక్షించుకున్న దానివవుతావు. రేఖని కాదని నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకుంటే ఇదే విషయాన్ని లేవనెత్తి వంశీని బజారు కిడుస్తానని ఆ ధ్రువ బ్లాక్మెయిల్ చేసినా మేమేం లెక్క చేయలేదు, నిన్ను కాదనుకోలేదు. ఇదంతా మమ్మల్ని మేము సమర్థించుకోవడానికి చెప్పడం లేదు ప్రశాంతి. అంకుల్ మంచితనాన్ని, పృథ్వీ నిజాయితీని గుర్తిస్తావని చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. నాకు మెసేజ్లు వచ్చిన అడ్రస్ ఇదే. అడ్రస్ కరెక్టేనా లేక నాతో ఎవరైనా గేమ్ ఆడుతున్నారా? వెళ్ళండి సార్. కూర్చోండి ధ్రువ్ గారు. నా పేరు నీకు అన్నీ తెలుసు. ఎవరు మీరు? అడ్రస్ చెప్పి నన్నెందుకు ఇక్కడ రమ్మన్నారు? నేను చెప్తాను. నీకు కావలసిన వాడు నా దగ్గర ఉన్నారు కాబట్టి. వెల్కమ్ ధ్రువ, వెల్కమ్. మీరు నవనాథరావు కదూ? పర్వాలేదు, బాగానే గుర్తుపట్టావు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? థ్యాంక్ యూ. ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి? ఎప్పుడొచ్చారు? ఎందుకొచ్చావని అడుగు ధ్రువ. ఎందుకొచ్చారు? నీతో చేతులు కలపటానికి. నాతోనా?
నువ్వంటే నాకు ఇప్పుడు చాలా ఇష్టం. నాకు కావాల్సిన వాళ్ళు మీ దగ్గర. అవును, ఉన్నారు. తీసుకురండిరా. పదా ఎక్కు. నడు దా. పదరా. పదరా. దా, నడు. పదా. వీళ్ళేగా నీకు కావలసిన వాళ్ళు. వీళ్ళని చంపేస్తాను. ధ్రువ, వదలను. ఆగు. చంపేస్తాను వాళ్ళని. ధ్రువ, తప్పు చేస్తున్నా. వీళ్లను చంపితే నేరస్తుడివవుతావు. వీళ్ళు బతికితే నిర్దోషివవుతావు. నిన్ను రక్షించటానికే వీళ్లను తీసుకొచ్చాను. ఈ సన్నాసులు నాతోనే ఆడుకున్నారు. నన్నే బ్లాక్మెయిల్ చేయాలనుకున్న రావు గారు. కానీ ఇప్పుడలా చేయను. ఆ డ్రైవర్ వాడే తప్పతాగి అదుపు తప్పి యాక్సిడెంట్ చేశానని పోలీసుల ముందు ఒప్పుకుంటాడు. అంటే మీకు విషయం అంతా తెలుసు ధ్రువ. ఈరోజు బుద్ధిగా వాడు పోలీసులకు సరెండర్ అవుతాడు. ఎలా? ఒక్కసారి అటు చూడు. చూశావుగా, వాడి భార్యా బిడ్డలు నా దగ్గరున్నారు. ఇలాంటి వాళ్ళకి కరెన్సీ కంటే కన్న బిడ్డలు కట్టుకున్న పెళ్ళా మీదే మమకారం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు డబుల్ క్రాస్ చేస్తే వాడి భార్యా బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏరా డ్రైవరు, తోక చాడిస్తావా? లేదు సార్, లేదు సార్. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ. కానీ నాకెందుకు మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు? చెప్పానుగా, నువ్వంటే నాకు ఇష్టమని. నా శత్రువు శ్రీనివాసికి నువ్వు శత్రువువి, అంటే నాకు మిత్రుడివి. అందుకే ఇదంతా. మీకు రుణపడి ఉంటాను రావు గారు.
ఈశ్వర్ గాడు నాతోనే డబుల్ గేమ్ ఆడాడు. వీడిని వదలను. ధ్రువ, పులిని వేటాడేటప్పుడు మధ్యలో వచ్చిన కుక్కలతో టైం వేస్ట్ చేయకూడదు. మనలాంటి తెలివైన వాళ్ళు. సార్ నేను నిజం ఒప్పుకుంటాను సార్, నన్నేం చేయొచ్చు సార్. నా భార్య బిడ్డను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. సార్ నన్ను వదిలేయండి సార్. గుడ్. ధ్రువ, పోలీస్ స్టేషన్లో ఏం చెప్పాలో వాడికి తెలిసిపోయింది. నువ్వు స్క్రిప్ట్ సిద్ధం చేసుకో. ప్రశాంతి, ప్రశాంతి ప్లీజ్. నువ్వు ఇలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను ప్రశాంతి. యాక్సిడెంట్ చేశానంటున్నావు, భయపడి పారిపోయానంటున్నావు. ఇప్పుడు భయపడే స్టేషన్కి వచ్చావా? ఇలా తప్పు ఒప్పుకోమని నీ మీద ఎవరైనా ఒత్తిడి తెచ్చారా?